వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ లో ఎంత ఉంది ఆ పర్సంటేజ్ లో కనుక మనం కడితే దాన్ని డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటారు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ కంటెంట్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్ ఇంటూ 100. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు డ్రై సాయిల్ తీసుకో. డ్రై సాయిల్ అంటే పొడి, అందులో వాటర్ అదే మిక్సింగ్ చేయలేదు. నువ్వు డ్రై సాయిల్ కనుక తీసుకుంటే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? డ్రై సాయిల్ వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 0. సో ఇఫ్ వాటర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, then 0 by volume of oil into 100, that will be 0. అంటే నీకు డిగ్రీ ఆఫ్ ఇఫ్ వాటర్ కంటెంట్ ఈక్వల్ టు 0, then డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎస్ ఈక్వల్ టు 0. అంతేనా? అవును సార్. అంతే కదా? అవును సార్. రైట్. ఓకే. If volume of water content equal to 0, then degree of saturation equal to 0. మరి ఫుల్గా సాచురేట్ అయింది అనుకోండి, ఫుల్గా సాచురేషన్ అయిపోయింది అనుకోండి. ఫుల్ సాచురేషన్ అంటే సాచురేటెడ్ అయిపోయింది. సాచురేటెడ్ మీన్స్ సాచురేషన్ అంటే అర్థం ఏంటి? సాచురేషన్ అంటే వాయిడ్స్ అన్ని కూడా వాటర్ తో నిండి ఉండిపోయాయి. అవునా? అంతేనా? సాచురేటెడ్ అంటే అర్థం ఏంటి? అందులో ఉన్నటువంటి వాయిడ్స్ ఏమున్నాయో వాయిడ్స్ అన్ని కూడా వాటర్ తో నిండిపోతే సాచురేటెడ్. అవునా కదా? అవును సార్. అవును. ఎస్ ఆర్ నో? రైట్. సో అంటే వాటర్ తో వాయిడ్స్ నిండిపోతే ఫుల్, దాన్ని ఏమంటారు? సాచురేటెడ్ మీన్స్ నీకు ఏదైనా ఒక సాయిల్ తీసుకున్నప్పుడు సాయిల్ లో ఉన్నటువంటి వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాయిడ్స్ అనేవి నువ్వు ఇచ్చినటువంటి వాటర్ తో అవి వాటర్ పంపిస్తే ఆ వాటర్ అనేది ఆ సాయిల్ లో ఉన్న పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి వాయిడ్స్ అన్నింటిని కూడా నింపుతుంది. వాటర్ వెళ్ళి ఖాళీలన్నీ నిండిపోతే ఏమవుతుంది? ఆ వాటర్ సాయిల్ అనేది కలిసిపోద్ది. అప్పుడు బురదగా అయిపోద్ది అన్నమాట. బురదగా అది ఫుల్లీ సాచురేటెడ్. అంటే ఫుల్లీ సాచురేట్ అయిందంటే అర్థం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అంతేనా? అవును సార్. సో అప్పుడు ఏమైంది? సో వాల్యూమ్ ఆఫ్ వాటర్, సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇంటూ 100 వేసుకోవచ్చు. ఎందుకంటే దీని ప్లేస్ లో ఇది వేసుకోవచ్చు. ఎందుకు? బికాజ్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. అప్పుడు ఈ రెండు పోతే 100 వస్తుంది. అవునా కదా? అవును సార్. అవును. సో ఇక్కడ 0 కూడా వచ్చింది, 100 వచ్చింది. దెన్ ఎస్ ఈక్వల్ టు 100. సో ఈ రెండింటిని బట్టి సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ రేంజ్ అనేది ఎలా ఉంటుంది? రేంజ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే 100 కంటే తక్కువ, 100 లేదా 100 కంటే తక్కువ ఉండొచ్చు, 0 లేదా 0 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో 0 to 100 మధ్యలో ఉంటుంది. సో అది అక్కడ ఇంపార్టెంట్. ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది కదా? ఏది? డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. 100/100 సంథింగ్ బై సంథింగ్ 1 కదా?